హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. మొన్న హాలిడేస్కి గుంటూరు అయితే వెళ్ళాం కదా, అప్పుడు వ్లాగ్ అనమాట. ఇంకా అక్కడైతే 2 వీక్స్ అయితే ఉన్నాము. అప్పుడైతే నాకు సరిగ్గా కుదరలేదనమాట. వీడియోస్ అయితే కొన్ని తీసాను కానీ అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇవన్నీ 2 వీక్స్ బ్యాక్ అనమాట. నాకేంటంటే అక్కడ నెట్ కూడా సరిగ్గా లేదు, ప్లస్ ఇంక వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కానీ కొంచెం ఇబ్బంది. నేనైతే వైర్లెస్ మైక్ అయితే నాయిస్ రాకుండా ఉండటానికైతే తీసుకున్నాను, కానీ నా పోకో మొబైల్కి అయితే సెట్ అవ్వట్లేదు అనమాట. మీలో ఎవరికన్నా పోకో మొబైల్కి ఎలాంటి మైక్ సెట్ అవుతుందో తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది వచ్చి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా నేనైతే ఇంకా అందరూ ఉన్నారు కదా అని పూరీకి పిండి అయితే కలుపుతున్నాను. ఇది మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అనమాట. మా చిన్న ఆడపడుచు వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఉన్నారనమాట. ఇంకా నేను ఇంకా అందరూ ఉన్నప్పుడే చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్స్లో, ఎక్కువగా పూరీ కానీ పులిహోర కానీ చేస్తామని చెప్పేసి ఇంకా పూరీకి అయితే పిండి కలిపి ఉంచుతున్నాను అనమాట. ఇంకా నేనైతే ముందు లేవగానే టీ పెట్టుకొని తాగేసి తర్వాత ఇంక ఈ పనులు అయితే చేస్తున్నాను అనమాట. వాళ్ళు అయితే ఇంకా లేవలేదు. నాకేంటంటే మొబైల్లో 6కి అలారం పెట్టుంటుంది. రోజు పిల్లల కోసం అయితే లెగుస్తాను కదా, ఇంకా అక్కడికి వెళ్ళినా కానీ ఇంకా అదే అలవాటున అలారం మొగ్గానే లెగుస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు వేసేలోపు చేద్దాంలే అని అయితే ఇంకా పిండి కలిపెట్టి తర్వాత కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ఆలు కర్రీ చేద్దామంటే ఆలు ఒక్కటే ఉంది, ఇంకా ములక్కాయలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా ఒక్కటే ఆలు వేసి టమాటా ములక్కాయ అవన్నీ వేసి చేద్దాంలే అని అయితే ఇంకా ములక్కాయలు అయితే కట్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే రెగ్యులర్గా వీడియోస్ పెడదాం అనుకుంటాను, కరెక్ట్గా అదేంటి ఎప్పుడే ఏదో ఒక బ్రేక్ అయితే వస్తుంది, నాకే అర్థం కాదు. అనుకుంటాను ఒక 10 డేస్ పెట్టగానే మళ్ళీ ఏదో ఒక బ్రేక్ వచ్చింది, ఒక 10 డేస్ అట్లాగా. నాకెందుకు అర్థం కావట్లేదు. కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పెడతాను, కొంచెం ఛానల్ గ్రో ఉంటుంది అంటూ ఉంటారు కదా, అట్లా అన్న చేద్దాం ఒక 2 మంత్స్ అయినా రెగ్యులర్గా పెట్టని. ఎందుకు ఒక 10 వీడియోస్ అట్లా పెట్టి కానీ మళ్ళీ బ్రేక్ పడుతూ ఉంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే అదే కంటిన్యూ అవుతుంది. ఎందుకనో మరి తెలియట్లేదు. 1 మంత్ కూడా ఎగ్జాక్ట్గా 1 మంత్ కూడా డైలీ పెట్టలేకపోతున్నాను. ఒక 10 డేస్ అట్లా పెట్టుకొని మళ్ళీ గ్యాప్ రావటం, మళ్ళీ పెట్టడం ఇట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఇంకా వీళ్ళందరూ లేసిన తర్వాత ఇంక ఇవన్నీ బెడ్షీట్స్ అవన్నీ అయితే తీస్తున్నారు. పిల్లలు కూడా లేసారనమాట. మీదైతే భలే అల్లరి చేస్తుంది. వీళ్ళు కొత్తగా తీసుకొచ్చారనమాట. దాని పేరైతే సింబా అనమాట. పిల్లలు కూడా దాంతో కలిసి ఆడుతూ ఉన్నారు. ఇంక వీళ్ళు లేవగానే ముందు ఆటలే కావాలి, అసలు ముందు తినటం ఇట్లాంటివి ఏమి చేయరు అనమాట. ఇంకా తర్వాత పూరీలు అవన్నీ కర్రీ అయితే చేశాను. ఇంకా పూరీలు అంటే ఇంక ఇద్దరైతే కంపల్సరీ ఉండాలి కదా ఎక్కువ చేయాలంటే. మా చిన్న ఆడపడుచేమో ఇంకా కింద కూర్చొని చేస్తూ ఉంది. నేనైతే ఇంకా పూరీలు ఆయిల్ అయితే వేస్తున్నాను. ఎందుకో ఏంటో తెలియదు కానీ పూరీలు ఎందుకో సరిగా పొంగలేదు. నేను ఎప్పుడు చేసినా కానీ పూరీలు బాగా పొంగుతాయి అన్నమాట. పొంగినాయి కానీ అంత బాగా పొంగలేదు. నాకు ఎందుకు అలా పొంగపోతే బాగా అనిపించలేదు. పూరీలు ఎప్పుడైనా బాగా పొంగితేనే చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే దోశలు కూడా వేసిన దోశ వేసినట్టు తీస్తుంటే వస్తేనే దోశలు వేయాలనిపిస్తుంది. లేదా అతుక్కుంటే గిల్లుతో తీయాలంటే నాకు అస్సలు దోశలు వేయాలనిపించదు. ఇక్కడైతే ఇంకా పూరీలది గంటె కనిపించలేదన్నమాట. అందుకని పకోడీలు తీసేది పెద్దది గంటె ఉంది పిండి వంటలు చేసేటప్పుడు గంటె, ఇంకా ఆ గంటెదైతే తీస్తున్నాను. మరి పిండి ప్రాబ్లమో లేకపోతే ఏమో తెలియదు, లేకపోతే ఇది పిండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమో కానీ సరిగ్గా పొంగలేదన్నమాట. ఇంకా అందరూ టిఫిన్ అయితే చేసుకొని తిన్నాము. ఇంకా ఈరోజు సండే కావటం వల్ల ఇంకా చికెన్ మటన్ అయితే తీసుకొచ్చారు. మా మావయ్య వచ్చారనమాట, వస్తా మటన్ తీసుకొచ్చారు. ఇంకా మటన్ కొంతమంది తినర్లే అని చికెన్ కూడా తెచ్చి వండారు. ఇంకా అందరూ ఉన్నారు కదా అని ఇంకా చికెన్ మటన్ అంటే అవైతే నేను వండను, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో వండాలంటే నాకు అంత బాగా తెలియదు అని చెప్పేసి చికెన్ మటన్ అలాంటివి తెచ్చినప్పుడు నేనైతే వండను. ఇంకా వెజిటేరియన్ ఫుడ్ ఏదైనా నేనే వండేస్తాను. లేకపోతే ఏమన్నా వెజిటబుల్ రైస్ కానీ బిర్యానీ అవన్నీ చేస్తాను, కానీ నాన్ వెజ్ కర్రీస్ ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే మళ్ళీ అవి ఖర్చుతో కూడినవి కదా, మసాలా అవన్నీ సరిపోతాయా లేదా అని ఇంకా డౌట్గా అందుకే చేయను. అందులోనూ నేను అంతకుముందు చాలా ఇయర్స్ అయితే నాన్ వెజ్ అయితే మానేసాను. ఇంకా పిల్లలు పుట్టిన కాడ నుంచి చికెన్ ఫిష్ అయితే తింటున్నాను. మటన్ అయితే ఇప్పుడు కూడా తినను అనమాట. ఇంకా ఈ మధ్యకాలంలో పిల్లల కోసం అని మటన్ కీమా తీసుకొస్తే అదైతే తింటున్నాను.
ఇంకా అందరం ఉన్నప్పుడు ఇంకా మ్యాక్సిమం నేనే వడ్డిస్తానమాట. ఇంకా అందరూ చుట్టూ కూర్చుంటే ఒకసారి పెట్టిస్తే తింటూ ఉంటారు కదా, ఇంక మళ్ళీ ఒకరికొకసారి ఎందుకని పిలిస్తే అందరూ అయితే వస్తున్నారు. మేము ఇంకా అందరూ ఉన్నప్పుడు మ్యాక్సిమం అందరం ఇలానే ఒకసారి కూర్చొని తింటాము. ఎందుకంటే ఒక్కొక్కరికి పెట్టాలంటే మళ్ళీ అదొక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. అందరూ ఒకసారి తింటే ఏంటంటే మాట్లాడుకుంటే అలాగ టైం పాస్ కూడా అవుతుందన్నమాట. ఇంకా అందరూ అయితే రౌండ్గా కూర్చున్నారు. నేను 1 బై 1 పెట్టిస్తూ ఉంటే ఇంకా పిల్లలు కూడా ఏంటంటే ఇలా అందరూ ఉన్నప్పుడు మేమే తింటామంటాం, దానికి మెచ్చుకోవచ్చు అనమాట. అందుకని ఇంకా పిల్లల్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలా అన్నీ నేర్చుకుంటానని ఏదో తిన్న వరకే కొంచెమైనా కానీ వాళ్ళే తింటారనమాట. ఇంక నేను కల్పిస్తానన్నా కానీ వద్దు మేమే కలుపుకుంటామన్నారు. ఇంక వాళ్ళేంటి ముక్కలు అవేమి నవ్వలేరు కదా, అందుకని కొంచెం గ్రేవీ లాగా అయితే వేసి పెట్టాను. ఇంక వాళ్ళే నెయ్యి వేసుకొని అట్లా తింటున్నారు. మ్యాక్సిమం అందరూ ఉన్నప్పుడు అంటే ఇంక ఇంట్లో పెద్దవాళ్ళకి పిల్లలకి అట్లా పెడతాం కదా, ఆడవాళ్ళే లాస్ట్ తింటారు కదా, ఇంకా మేము కూడా అంతే అనమాట. ఎందుకంటే మధ్యలో ఒకటి వాళ్ళకి వాటర్ అని అట్లా అందిస్తూ ఉంటాము కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ వాళ్ళందరూ తిన్న తర్వాత ఇంకా మేము ముగ్గురం కూడా కూర్చొని అయితే తిన్నామన్నమాట. ఇంకా తిన్న తర్వాత ఇంక మొత్తం అయితే సర్దేశాము. కర్రీస్ అయితే ఈవినింగ్ కూడా సరిపోతాయి అనమాట. రైస్ ఒకటి కొంచెం వండుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసాము కదా, అందరు కొంచెం అయితే తిన్నారు. ఇంకా ఈవినింగ్ కూడా ఇంకా అదే సరిపోతుందిలేని చికెన్ మటన్ 2 కర్రీస్ అయితే చేసాము. ఎవరి ఇష్టమైంది వాళ్ళు తింటారని. కొంతమంది ఏంటంటే మటన్ తినని వాళ్ళు ఉంటారు, అందులో నేను కూడా ఒకదాన్ని అనమాట. ఎందుకో నాకు ఫస్ట్ నుంచి నాకు అసలు తెలియదు అసలు. తర్వాత ఇంక మ్యారేజ్ అయిన తర్వాత ఇంకేదో పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడప్పుడు చూసి అట్లా ఏదో కొంచెం గ్రేవీ లాంటిది అట్లా వేసుకోవటం అట్లా అలవాటైంది. చికెన్ అయితే తింటున్నాను అనమాట. ఇంకా అప్పుడప్పుడు ఫిష్ అయితే తింటాను. పిల్లలు పుట్టినప్పుడు పిల్లలకి పాలు ఇవ్వాలంటే బాగా తినాలంటారు కదా, ఇంక నేనైతే అప్పుడు అలవాటు చేసుకున్నాను. అంతకుముందు 10 ఇయర్స్ వరకు అయితే నేను అసలు నాన్ వెజ్ ఈవెన్ ఎగ్ కూడా తినేదాన్ని కాదు. చిన్నప్పటి నుంచి కూడా చాలా తక్కువ అనమాట. ఇంకా అసలుకి మానేయటం వల్ల ఫస్ట్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఈ మధ్య కొంచెం తింటున్నాను. ఇంకా గుంటూరులో ఉంటే కొంచెం ఎక్కువ సార్లు తీసుకొస్తామన్నమాట. ఇంకా హైదరాబాద్ వచ్చాక చాలా తక్కువ అనమాట. ఇంకా మళ్ళీ పిల్లలకి కొంచెము హెల్తీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఈ మధ్య మటన్ కీమా అయితే తీసుకొస్తున్నాము. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా అయితే తింటున్నాము. ఇంకా భోంచేసిన తర్వాత ఇంకా అందరం అయితే పడుకున్నాము. ఎండగా ఉందిలే అని చెప్పేసి నా మొహం చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటా, నిద్రపోయి లేచిన మొహం లాగా ఉంది అందరూ అంటూ ఉంటారు కదా మామూలుగా నిద్ర మొహం అని. నా మొహం ఇప్పుడు అట్లానే ఉంది. ఇంకా లేచిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఉంటే ఇంకా అవన్నీ అయితే మడతలు వేస్తున్నాను. ఇంకా ఫ్యాన్ వేసుకొని అప్పటి వరకు అయితే ఏసీ వేసిందనమాట. ఇంకా ఏసీ ఆఫ్ చేసిన తర్వాత ఫ్యాన్ వేసినా కూడా చల్లగా వస్తుంది కదా గాలి అయితే. గుంటూరులో ఎండలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయన్నమాట. ఇంక మా ఆడపడుచు ఏంటంటే ఇంకా అందరూ ఉన్నారు కదా, పూర్ణాలు చేద్దాంలే ఒక్కళ్ళు ఉన్నప్పుడు చేసుకోవటం ఎందుకని పూర్ణాలకి అయితే పప్పు అయితే ఉడకపెట్టింది. ఇంకా పప్పు ఏంటంటే మామూలుగా కాకుండా పాకంలాగా చేద్దాంలే అని చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలేమో తినమన్నప్పుడు తినరు కానీ ఇలాంటప్పుడు అడుగుతారు ఇంకా ఎంతసేపు అని. మనం ఇట్లా పాకం పట్టి పూర్ణాలు చేయాలంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది మామూలు దానికన్నా కూడా. మామూలుది అయితే కొంచెం ఇలా కచ్చాపచ్చగా బెల్లం నలిపేసి అందులో వేస్తే సరిపోతుంది. ఇది అట్లా కాదు కదా, పాకంలో వేసి తిప్పాలి, మళ్ళీ అది ఆరాలన్నమాట. ఇంక మా ఆడపడుచు వాళ్ళ చిన్న అబ్బాయి అనమాట. ఇంక ఇట్లాగా అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఏదో ఒకటి మనం చేసేటప్పుడు ఏమైనా తీసుకురావటం కానీ చేయటం కానీ అన్నీ బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అన్నాలు అవి పెట్టిస్తూ ఉంటాడు మాకు కూడా. ఇంక ఇదేమో స్మెల్ వస్తుంది కదా, స్వీట్ స్మెల్, దానికోసం ఏమో చూస్తుంది అనమాట కూర్చొని. ఇదే ఇంకా పిల్లలకి ఏమన్నా తినమన్నప్పుడు తినరు కానీ మనం ఏమన్నా చేసేటప్పుడు అయితే ఎంత ఆత్రపడతారో, మళ్ళీ తినేది ఉండదు ఏముండదు. ఇంకా పూర్ణాలు అయితే చేసింది. కాకపోతే ఏంటంటే టైం గడిచిందనమాట, కొంచెం ఎక్కువ టైం అయింది. 6 దాటిందనమాట. ఇంకా స్టార్ట్ చేసేటమే 5కి స్టార్ట్ చేసింది. ఇంక మళ్ళీ ఉడకబెట్టి చేసి అట్లా. అందుకని ఏమో అందరూ ఇంక అంత ఎక్కువేం తినలేదు. అందరూ 2, 3 అట్లా తిన్నారనమాట. ఇంకా పిండి తీసి కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టాం, నెక్స్ట్ డే చేయొచ్చులని. నేనైతే 3 తిన్నాను. ఇంకెప్పటి నుంచో పూర్ణాలు తినాలనుకుంటున్నాను అనమాట. చేద్దామంటే ఇంక పండుగ వస్తుందిగా చేద్దాంలని ఊరుకున్నాను. ఇంకా నైట్ అయితే మేమైతే ఇంకా ఓట్స్ చేసుకున్నాం. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కూడా చికెన్ తిన్నాం కదా, హెవీగా ఉంటుందిలే అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఓట్స్ చేయమన్నారనమాట. ఇంకా ఓట్స్ అయితే చేసాం. ఇంకా దానిమ్మ గింజలు వేయటం వల్ల చూడటానికి భలే కలర్ఫుల్గా బాగుంది కదా. డ్రై నట్స్
నట్స్ తీసుకొచ్చుకున్నారనమాట. వీళ్ళు నానబెట్టుకొని తినొచ్చని. ఇంకా మేమైతే ఎక్కువ యూజ్ చేసుకుంటున్నాం వచ్చిన కాడ నుంచి. అవైతే ఇలాగ ఓట్స్లోకి అవన్నీ వేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది కదా. నైట్ అయితే ఇంకా మా చిన్న ఆడపడుచు వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉందని మేము ఇంకా అందరం కూర్చొని ఇంకా టీవీ అయితే చూస్తున్నాం అనమాట. మా బాబు చూడండి పడుకొని ఫోన్ ఎట్లా చూస్తున్నాడు. ఫోన్ ఉంటే చాలు వాళ్ళకి ఎంతసేపు అయినా అట్లానే ఉంటారు. ఇంకా ఫోన్ తీసేసామంటే పిచ్చ గోల చేస్తారు. అసలు భలే గొడవ ఎక్కువైపోయింది. అసలు ఈ గొడవని ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలియట్లేదు. పాపం దీన్ని కూడా బతకనిట్లేదు. దాన్ని భలే హింసిస్తూ ఉన్నాడు అనమాట తన గొడవతో.